ఫ్రెండ్స్ చూడండి, హోల్ నెక్లో బాల్స్ ఎలా పెట్టేది ఈ వీడియోలో చూపిస్తాను. ఖర్చు మనకి బయటికి రాకుండా ఎలా కుట్టుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, లైనింగ్ పీస్ మీద ఈ హోల్స్ ఉంది కదా, ఈ హోల్లోనే బాల్స్ చూడండి. ఇలాగే మీకు 1/2 ఇంచి ఎడంగా కావాలన్నా 1/2 ఇంచి, లేదు 1 ఇంచి ఎడమైనా అది మీ ఇష్టము, లేదు ఇంకా దగ్గర కావాలన్నా అది మీ ఇష్టము. మీకు కస్టమర్ ఎలా చెప్తే అలా కుట్టాలి కాబట్టి నేనైతే 1/2 ఇంచి ఎడంగా పెట్టుకొని కుడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక పాదం ఇంచి ఇట్లా ఖర్చు ఉండియాలి. పాదం ఇంచి చూడండి, ఇలాగే రౌండ్ మొత్తము 1/2 ఇంచ్ వెడంగా పెట్టేసుకొని ఇలా రౌండ్గా మనం ఇలా పెట్టేస్తున్నాము. ఇక్కడ ఎక్కువగా ఇలా ఖర్చులు ఉన్నాయి కదా, ఇవి మొత్తము కరెక్ట్గా వచ్చేలాగా కట్ చేసేసుకొని నీట్గా ఇలా వచ్చేసింది కదా. ఇది లైనింగ్ క్లాత్ చూడండి, ఇది మెయిన్ మన బ్లౌజ్లో మెయిన్ పీస్ కాబట్టి ఇదండి. ఉల్టా కింద వైపు ఇది సీదా మన వైపుకి ఉంటుంది. చూడండి, బాల్స్ ఈ వైపు కుట్టుకున్నాం కదా, దాన్ని ఇలా తిప్పి ఈ వైపుకి ఇలా వేయాలి. ఇలా వేసి సరిగ్గా చూసారు కదా, ఇలా నీట్గా సర్దుకొని మీకు కావాలంటే ఇక్కడ గుండు సూది కానీ పిన్నిస్ కానీ సరిగ్గా రావాలి, మాకు ఇలా కదిలిపోతుంది అనుకుంటే ఇక్కడ గుండు సూది కానీ పిన్నిస్ కానీ పెట్టుకోండి. నాకైతే అలవాటే కాబట్టి నేనేం లేకుండా కుట్టేస్తున్నాను. ఇందాక చెప్పినట్లే ఆ వీడియోలో ఒక పాదం ఇంచు మనం ఎక్స్ట్రా ఖర్చు వదులుకున్నాం కదా, అదే ఖర్చు ఇదిగో దారం కనపడుతుంది కదా, ఈ దారం పైనే మనం మెల్లగా కుట్టు వేసుకోవాలి నీట్గా. ఇక్కడ పెట్టాం, ఆన్ చేసావా. చూడండి, ఇలాగే రౌండ్ మొత్తము ఇలా పాదవించి ఖర్చుతో చూడండి ఇలా కుట్టు వేసుకున్నాం కదా, ఇలా ఇది మొత్తము ఇలా కుట్టు వేసుకున్నాము. ఇక్కడ అలాగే పాదవించి ఖర్చు ఉండించుకొని మొత్తము కట్ చేసుకోవాలి. ఎదురుగా కూర్చోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ డాట్స్, ఎందుకంటే ఇలా డాట్స్ వేసుకుంటే మనము కుట్టి తిప్పినప్పుడు నీట్గా ఫినిషింగ్ వస్తుంది.
చేసుకున్నాము. చూడండి ఇలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. దీనిపైన ఒక కుట్టు కుట్టేసి చూసారు కదా. ఇదండి ఇలా తిప్పినప్పుడు ఎలా ఉంది చూడండి. నీట్గా కనపడకుండా నీట్గా ఉంది. నీట్గా ఇలా థ్రెడ్స్ పెట్టేసుకుంటాము. ఇలా నెక్ చూడండి నీట్గా వచ్చింది కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది బాల్స్ నెక్ కామెంట్ చేయండి.